జనతా న్యూస్ ఛానల్కి నమస్కారం. నా పేరు పిట్టల యాదగిరి, ఎల్మేడు గ్రామశాఖ అధ్యక్షుడిని, కాంగ్రెస్ పార్టీ. నేను ఎప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నాను? నేను 15 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 15 నుంచి అంటే మా తాత వాళ్ళ నుంచి, మా అయ్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ. నేను 15 నుంచి చురుకుగా ఎక్కువ. కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలుగా వస్తూ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో మీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? రుణమాఫీ, జీరో కరెంటు, రుణమాఫీ, రైతు భరోసా, జీరో బిల్లు, మహాలక్ష్మి, 500 గ్యాసు, ఫ్రీ బస్సు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇవి కొద్దిగా మంచిగా ఉంది ఊర్లో. డాక్టర్ మహిళల్ని ₹1 ఇచ్చి కోటి మహిళలకి సమకూర్చి చేసుకోవడం మంచిగా ఉంది. ఉపాధి మాకు ఎమ్మెల్యే గారికి ఇట్లా మంచిగా ఫండ్ ఇట్లా సీసీ రోడ్లు కానీ కన్వెన్షన్లకు 10 లక్షలు ఇట్లా అన్నిటి విషయంలో అనుకూలంగా మాకు మంచిగా ఉండు. ఏ విషయంలో అయినా ఏదైనా కానీ రెడీ అన్నట్టు ఉండు ఎమ్మెల్యే గారు. మల్లెడ్డి రంగారెడ్డి సార్ ఎమ్మెల్యే ఇబ్రపట్నం. మరి ఆయన కార్యకర్తలకి ప్రజలకి ఎలా అందుబాటులో ఉంటున్నారు? ఏంటో ఎప్పుడైనా సరే దేని విషయాన అందుబాటులో ఉంది మాకు. అంటే సీసీ రోడ్డు విషయాలు కానీ ఏమన్నా ఏ పథకాల విషయాలు కానీ. పబ్లిక్లో ఎలా ఉందండి ఇప్పుడు పాలన మీద? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజాస్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు పథకాల విషయాలు అయితే మంచి స్పందన మంచిగా ఉంది. ఇవి 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు ఇవ్వలే, రేషన్ కార్డులు అయినాయి, జీరో బిల్ అయింది, సన్న విషయాలు మా అన్నింటిలో నుంచి మంచిగా ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్లు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ఇంకా ఏమైనా కోరుకుంటున్నారా? ప్రజలు ఎక్కువ ఏం కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటే పింఛన్ ఒకటి, పింఛన్ మెయిన్ ఒకటి సాల్వ్ అయిందంటే పథకాలన్నీ సాల్వ్ అయినట్టే. పింఛన్ అంటే ఏం అడుగుతున్నారు? పింఛన్ ఇప్పుడు వితంతు పింఛన్ ఉన్నాయా, అవి కొత్తగా ఉన్న వారికి ఇస్తే సాల్వ్ అయిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇలా మంచిగా అనుకూలంగా ఒక్కొక్కటి మేమలే అన్నీ చేసుకోబోతున్నాయి. ఇంప్లిమెంట్ మంచిగా అవుతున్నాయి. ఏది అన్నా కానీ అన్న లెక్కనే వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు, ఇట్లా లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి పబ్లిక్లో ఎలా ఉండబోతుంది? రేపు రిజల్ట్ ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతుంది? ఇప్పుడు 80% కాంగ్రెస్ పార్టీకే ఉంది. అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు మన ముఖ్యమంత్రి అన్న పథకాల వాగ్దానం వల్ల 6 పథకాల విషయంలో అవి జరగడం, ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా మార్పు అనేది కాంగ్రెస్ పార్టీ మాట అంటే ఇస్తుంది, చేస్తుంది అన్న లెక్కలో ఉంది. కాబట్టి దానిలో నమ్మకం అనేది ఏర్పడ్డది. ఇప్పుడు పోయిన గవర్నమెంట్ పాలనకి ఇప్పటి పాలనకి మార్పు ఎలా అనిపిస్తుంది? పోయిన గవర్నమెంట్ పాలన రేషన్ కార్డు లేవు, పింఛన్లు సరిగా లేదు, ఇందిరమ్మ ఇండ్లు లేవు, వ్యవస్థ అనేది ఆగమైపోయింది. ఇప్పుడు వ్యవస్థ అనేది ఇప్పుడు సరైన దాంట్లోకి వచ్చింది. మరి ప్రజలు అది అర్థం చేసుకుంటున్నారా? చేసుకుంటారు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? మీ కార్యకర్తల కంటే ఇంకా ఏం కావాలి? ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? అన్న పథకాలలో మహాలక్ష్మి ఒకటి 2500 ఒకటి ఉంది. పింఛన్లు కొద్దిగా డెవలప్మెంట్లు, భూములు అయిన దానిలో డెవలప్మెంట్ కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తే జర యువతకు కానీ అందరికీ జాబ్లు వచ్చే కానీ ఏ విషయంలో కానీ జర బాగుంటుందని ఆలోచన.
ఇప్పుడు ప్రధానంగా మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకేం చేయాల్సినవి ఉన్నాయి? మా ఊర్లో గత ప్రభుత్వంలో భూములు పోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ప్లాట్లు పైసలు కొద్దిగా కట్టేందుకు ఇస్తానని చెప్పిండు. ఇక అవి పోయే టైంకి అవి చర్చ చేసి ఇద్దామని అన్నాడు. కదా ఒకటి సమస్య ఉంది. ఇక మొన్ననే 80 లక్షలు సీసీ రోడ్లు మొత్తం శాంక్షన్ చేసిన అన్ని ప్రతి ఒక్క ఊరి వాడకు గల్లీకి మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ వాడాలి. మళ్ళీ లైట్లు ప్రతి ఒక్క విషయంలో మొన్న శాంక్షన్ చేసిండు. మొత్తం 2 కోట్ల దాకా ఇప్పటికి ఎమ్మెల్యే గారు. ఇప్పుడున్న మా పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగుంది. 100కి 90% దానికి తిరుగులేదు. స్థానిక సమస్యలు ఇట్లా జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఈజీగా గెలుస్తాం. దానికి డౌట్ ఏం లేదు.